హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ రోజైతే నేను కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నాను. అది కూడా ఎక్కడే కానీ నేను క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా నార్మల్ క్లాత్తోనే స్టిఫ్గా ఉండేలాగా ఎలా అయితే చేసుకుంటున్నానో ఇవంతా కూడా మీకు వీడియోలో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ వర్క్ కోసం వచ్చేసి 2 రూపీస్ వచ్చేసి అమృతాంజనం అయితే తీసుకున్నాను అనమాట. అలాగే నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మీకు వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా బాక్స్ షేప్లో రౌండ్ మనకు ఎంత వెడల్పు కావాలి, ఎంత పొడవు కావాలో చూసుకొని ఇలా అయితే కనుక నెక్ అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసుకొని ఈ అమృతాంజనంలో మిడిల్లో అయితే కనుక ఒక లైన్ అయితే ఉంది కదా, ఆ లైన్ అనేది మనకు సెట్ చేసుకోవాలన్నమాట. మనం రౌండ్ తీసుకోవచ్చు, స్క్వేర్ తీసుకోవచ్చు. దీని వెంబడి ఆ లైన్ అనేది ఆ లైన్ వెంబడి ఉండేలాగా చూసుకొని ఇలా కరువు అంటే కట్ వర్క్ అనేది మనకు ఎలా అయితే రౌండ్ కావాలో ఆ రౌండ్ సమానంగా వచ్చేలాగా నేను ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే కనుక డ్రా అయితే చేసేసుకోవాలి. మొత్తం నెక్ అంతా కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా కట్ వర్క్ కోసం నేను డ్రా చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. కొత్త వాళ్ళకు కూడా ఇలా కట్ వర్క్ అనే డిజైన్ అనేది డ్రా చేసుకోవడం సపోర్ట్ అయితే చేస్తుందండి. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వచ్చేసి నాకు సపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో మరికొంతమందికి అయితే కనుక యూజ్ అయితే అవుతుంది. ఈ విధంగా నేనంతా కూడా కట్ వర్క్ డిజైన్ అనేది ఇలా అయితే డ్రా చేసుకున్నాను. ఇందులో నేను ఎక్కడే కానీ క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా లైనింగ్ క్లాత్ ఈ విధంగా తీసుకున్నాను అనమాట. మనకు రౌండ్ నెక్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవు కంటే మొత్తం అంతా కూడా వెడల్పు కానీ పొడవు కానీ 2 ఇంచెస్ ఎగస్ట్రా ఉండేలాగా తీసేసుకొని ఇలా రౌండ్గా అయితే కనుక కటింగ్ అయితే చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కంటే క్యాన్వాస్ బదులు క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ పైన వచ్చేసి మార్కింగ్ అంతా ఇలా అయితే డ్రా అయితే అయిపోయింది కదా, ఈ డ్రా ఎమిటి కూడా మళ్ళీ నేను మార్కర్తో ఇలా డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట డిజైన్ కోసం. వీటిని ఓపెన్ చేస్తే చూడండి, 2 వైపులు అనేది మనకు మార్కింగ్ అయితే పడిపోయిందనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ కోసం క్యాన్వాస్ బదులు తీసుకున్న క్లాత్ అలాగే లైనింగ్ 2 కూడా మిడిల్కి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే నెక్ మనకు అటు ఇటు సైడ్స్ కట్ లేకుండా సెంటర్గా వచ్చేలాగా చెక్ చేసుకొని సెంటర్ పాయింట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నేను ఇలా అయితే చెక్ చేసుకొని మిడిల్లో అయితే కనుక ఒక ప్రెస్ కుట్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ కుట్ అయితే కనుక లైనింగ్ క్లాత్ క్యాన్వాస్ బదులు తీసుకున్న క్లాత్ 2 కూడా కలిపి ఇలా మిడిల్ అయితే ప్రెస్ కుట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా ప్రెస్ కుట్ వేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ డిజైన్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఉందో ఆ కట్ వర్క్ డిజైన్ ఎమ్మిటి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, నేను నెక్ మనకు రౌండ్ తెలియాలి కదా, ఆ రౌండ్ వెంబడి కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. లైనింగ్ క్లాత్ అలాగే క్యాన్వాస్ బదులు తీసుకున్నటువంటి క్లాత్ 2 కూడా రౌండ్ నెక్గా వచ్చేలాగా మార్కింగ్ ఎమ్మిటి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకొని సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ అంతా కూడా రౌండ్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా రౌండ్గా అయితే మొత్తం చుట్టూ కూడా మనకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న దాని వెంబడి కూడా కట్ వర్క్ డిజైన్ అయితే ఈ విధంగా డ్రా అయితే చేసుకున్నాను అనమాట. నేను 2 వైపులా డ్రా చేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ 2 కూడా మిడిల్లో వచ్చేసి ఒక ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ 2 కలిపి ప్రెస్ కుట్ వేసుకున్న తర్వాత కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ వెంబడితే కనుక మీకు వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మనం అమృతాంజనం డబ్బాతో అయితే కనుక ఎలా అయితే రౌండ్స్ అయితే వేసుకున్నామో ఆ రౌండ్ వెంబడి మూలలు తిప్పుకుంటూ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా రౌండ్స్గా అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకు కట్ వర్క్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అంతా ఉంటుందన్నమాట. చాలా సూపర్గా అయితే కనుక ఫినిషింగ్ అనేది చాలా బాగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసేస్తారు కదా, కట్ వర్క్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రౌండ్స్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకునేటప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ చేసిన దానికంటే కూడా పావించి ఎక్కువగా ఉండేలాగా చూసుకొని ఇలా అంతా కూడా రౌండ్ షేప్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ అంతా చేసుకున్న తర్వాత మూలలు ఉన్నాయి కదా, రౌండ్స్ వచ్చినటువంటి మూలలు, ఈ మూలలంతా కూడా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా అంతా కూడా ఖర్చులు పెట్టుకొని వీటిని వచ్చేసి మనం రివర్స్ చేసుకున్నామంటే కట్ వర్క్ డిజైన్ అనేది చాలా అంటే చాలా స్టిఫ్గా అయితే కనుక క్యాన్వాస్ వేసినా కూడా మనకు ఇంత స్టిఫ్నెస్ అనేది రాదండి. క్లాత్తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, స్టిఫ్నెస్ అయితే కనుక చాలా బాగుంటుంది. వీటికి ఎక్కడ కూడా పైపింగ్ అనేది వేయకుండా నార్మల్గా కుట్టి రివర్స్ చేసుకున్నామంటే కట్ వర్క్ డిజైన్ అనేది చాలా అయితే కనుక చాలా అంటే చాలా బాగా రెడీ అయితే అవుతుందండి. చూసేసారు కదా, ఓవరాల్గా అయితే కనుక కట్ వర్క్ డిజైన్ అనేది మొత్తం అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటన్నిటి కూడా
మొత్తం కట్ వర్క్ డిజైన్ ఎమ్మిటి కూడా ఒక ప్రెస్ కుట్టు అయితే మూలలు ఎమ్మిటి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు కట్ వర్క్ డిజైన్ అనేది నెక్ డిజైన్ అనేది రెడీ అయితే అయిపోతుంది. ఇలా అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన షోల్డర్స్, సైడ్స్, నడుము దగ్గర ఇవంతా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం చూడండి, ముందుగా అయితే కనుక షోల్డర్స్, చంక దగ్గర, సైడ్స్, అలాగే నడుము దగ్గర ఇవంతా కూడా లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి జాయింట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకుంటూ ఉన్నాము. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకొని మనమైతే ఇంకా ఇప్పుడు బ్యాలెన్స్ ఏముందంటే నడుము దగ్గర వచ్చేసి మనం నడుము పట్టీ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నడుము పట్టీ కోసం క్లాత్ అయితే స్ట్రైట్గా తీసుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకొని నడుము పట్టీ అనేది ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే నడుము పట్టీ అంతా రెడీ అయిపోయింది. అలాగే నడుము దగ్గర టక్స్ కూడా చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు ఎంత సైజులో టక్స్ కావాలంటే అంత సైజులో టక్స్ అయితే స్టిచ్ చేసుకుంటే ఓవరాల్గా అయితే కనుక కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా రెడీ అయితే అయిపోయింది. ఓకే అండి, చూసేశారు కదా, కట్ వర్క్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే కనుక చాలా స్టిఫ్గా అయితే ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఎక్కడ కూడా మనం వచ్చేసి క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా ఒక అమృతాంచం బాటిల్తో అయితే కనుక డబ్బాతో కట్ వర్క్ డిజైన్ అనేది ఇలా చేసుకొని రెడీ చేసుకున్నామంటే కట్ వర్క్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.